నేను 1990 నుంచి ఇక్కడ మున్గనూరు గ్రామంలో అంగన్వాడీ టీచర్గా చేస్తున్నా. ఇక్కడ మాకు ఫస్ట్ ఇప్పుడు వంట చేసిన నుంచి కుక్కర్ లేదు, మాకేమీ లేదు. వంట సామాగ్రి ఒక పెద్ద బొగాన ఇచ్చిర్రు, అది మాత్రం సరిపోదు. ఇవన్నీ వంట సామాగ్రి మేమే తెచ్చుకుంటున్నాం. మాకు ఇప్పుడు గది కూడా సరిపోవట్లేదు. ఇంట్లోనే వంట, ఇంట్లోనే పిల్లలు, మళ్ళీ ఇంట్లోనే ఇదంతా సామాన్ అంతా పెట్టుకోవడం. రైసు బాలామృతము వెనకాల ఉంటదండి, దాని వెనకాల ఉంటది బాలామృతము, రైసు, పప్పు. ఎంతమంది పిల్లలు ఉన్నారు మేడం? నాకు 28 మంది ఉండ్రు. ఈ రోజు 23 మంది వచ్చిండ్రు. మొత్తం 28 ఎంతమంది వస్తారు? 6 మంది వస్తారు. 30 మంది ఉన్నారు. నాకు రోజు తినడానికి 6 మంది వస్తారు. పిల్లలకు ఎట్లా ఉంటది ఫుడ్ గానీ? ఒక రోజు కాయగూరలతో ఉంటామండి, పప్పు సాంబారు. ఒక రోజు బుధవారం రోజు ఎగ్ రైస్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఎగ్ రైస్ కు మాకేమి ఇవ్వట్లేదు, మేమే సొంతంగా చేసుకుంటున్నాం. ఇంటి నుంచి నా సొంతంగా తెచ్చుకొని చేస్తున్నాం. బుధవారం నాడు ఎగ్ రైస్ చేస్తాం. ఒకరోజు బుధవారం లేకపోతే శుక్రవారం అయినా చేస్తాం. బుధవారం కొంతమంది పిల్లలే వచ్చిండ్రు అనుకో, శుక్రవారం నాడు చేస్తాం. ప్రతి బుధవారం మాత్రం చేస్తూనే ఉంటాం. పిల్లలకు లంచ్ 10:30కి ఎగ్ ఇస్తాము, 12:30కి అన్నం ఇస్తాం, 3 గంటలకి స్నాక్స్ అంటే మురుకులు వస్తాయండి, మురుకులు ఇస్తాం. ఇంకా ఏంది మళ్ళీ గవర్నమెంట్ నుంచి అన్ని సరుకులు మాకు వస్తుంది అన్ని కరెక్ట్. మెయిన్ ప్రాబ్లం బిల్డింగ్ అండి. మాకైతే బిల్డింగ్ కావాలి. ఇంకేంది కుక్కర్స్ అవి లేవు, కుక్కర్ లేదు, మేమే సొంతంగా తెచ్చుకుంటున్నాం. బాండ్లు కూడా మేమే సొంతంగా తెచ్చుకున్నాం. వంటగది కూడా లేదు, అంతా ఇందులోనే పెట్టుకోవాలి. 10 మంది తల్లులు వచ్చిరనుకో మీటింగ్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదు, బయట నిలబెట్టి క్లాస్ చెప్పవలసి వస్తుంది. బాత్రూమ్స్ ఇక స్కూల్ కు కట్టించిరండి, అదొకటి మేము మాకు ఇచ్చేసిరు, దాన్నే వాడుకుంటాము. నీళ్లు సరిగ్గా రావు, 4 రోజులకు ఒకసారి వస్తాయి నీళ్లు. ఇక వాటినే మేము సరిపెట్టుకుంటున్నాము. ఇంకా డబ్బాలలో పట్టుకొని అవి వేసుకొని ఏదో సరిపెట్టుకుంటున్నాము. మాకు మెయిన్ అయితే ఫస్ట్ సెంటర్ కావాలి. వంటగది ఒకటి కట్టించినా మేము ఇందులోనే చదువుకుంటాం. అక్కడక్కడ వంటగది.